కొల్హాపూర్ పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో నేడు రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల ఆర్ఐడి అల్యూమినియం స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న విద్యార్థుల క్రీడా పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి కొల్హాపూర్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. Same follow. అదేవిధంగా దయచేసి పీజీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆల్సో వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. స్కూల్లో అంటే ఒకనాడు సంస్థానం ద్వారా సంస్థానాధీశుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఐడి అక్కడ ఉన్నటువంటి ఆర్ఐడి స్కూల్ సందర్భాలలో స్కూలు మొట్టమొదటిగా 1933లో స్కూల్ ఏర్పాటై, తర్వాత 1950లో హై స్కూల్ ఏర్పాటై, తర్వాత 1972లో ఆర్ఐడి జూనియర్ కాలేజ్ ఏర్పాటైనటువంటిది. అదే జూనియర్ కాలేజ్ ఇక్కడ ఉంది. ఈ మైదానం కూడా ఆనాడు 60 కాదు సుమారుగా అంటే 1960లో ఈ మైదానాన్ని కూడా ఈ యొక్క ఆర్ఐడి స్కూల్కి ఇవ్వడం జరిగింది, కాలేజీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఆర్ఐడి స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అలుమ్ని, ఈ యొక్క అలుమ్ని వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీ అలుమ్ని వెల్ఫేర్ ఆర్ఐడి అలుమ్ని వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థి స్పోర్ట్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది కారణం ఏంటంటే ఈ యొక్క అంటే 20 వచ్చేటువంటి 27, 28, 29 అంటే ఈ నెల ఈ 3 రోజులు మొత్తం కొల్లాపూర్ పట్టణంలో కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గ వాసులందరూ కూడా ఈ మైదానం పట్టకుండా చిక్కిసిపోయేటువంటి వాతావరణం రాబోతా ఉంది. అట్లాగే అక్కడ మైదానం దగ్గర ఎందుకంటే దాని ద్వారా ఈ యొక్క విద్యార్థిని ప్రేరణ అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వారు కొల్లాపూర్ అంటే మా కోనకూస్తే కొల్లాపూర్ అనేటువంటి మారుమూల ప్రాంతంలో కొల్లాపూర్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఇలా ప్రపంచంలో వివిధ హోదాల్లో దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో గొప్ప గొప్ప వాళ్ళే. రామ్ గోపాల్ గారు మన అడ్వకేట్ శ్రీనివాస్ వారు ఢిల్లీ యూనివర్సిటీకి ఐఐటికి అలా డైరెక్టర్ రోజుకు దేశంలో లెక్చర్ చేస్తూ ఉంటారు. అట్లాగే గొప్పలు కాదు ఉన్న వాస్తవాలు కూడా. సాయి ప్రసాద్ కూడా అమెరికాలో మనమైతే కరెంటు కోసం కరెంటు చూస్తూ ఉంటామో సెల్స్ ద్వారా బ్యాటరీ ద్వారా రీసెర్చ్ ఒక సైంటిస్ట్ అంటే ఇంకా చాలా మంది వ్యాపారవేత్తలు మయూర్ రామేశ్వర లాంటి రాష్ట్రంలోనే సమైక్య రాష్ట్రంలోనే ఒక అత్యున్నత స్థాయికి ఎదిగినటువంటి మయూర్ అధినేత డాక్టర్ రామేశ్వరరావు కావచ్చు. అట్లాగే మా క్లాస్మేట్ మదర్ మోహన్ డిఆర్ఓగా డిప్యూటీ కలెక్టర్ కాదు అడిషనల్ డిఆర్ఓగా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా వ్యక్తిగా చాలా మంది ఉన్నారు. అట్లాగే ఆనాడు మాకు ట్యూషన్ చెప్పినటువంటి చాలా మంది ఉన్నారు. ఎస్ నారాయణ సార్ కావచ్చు, అట్లాగే అనంతరామ శర్మ గారు కావచ్చు. ముఖ్యంగా మా పురుషోత్తమ గారు మేము ట్యూషన్ చేయను లెక్కల మాస్టర్ అంటా ఉంటుంది. అంటే మీరు కూడా ఎందుకు చెప్తా ఉన్నంటే మీరు కూడా స్కూల్లో చదివిన కాడికే వదిలేయకుండా దాన్ని పూర్తిగా అంటే అవపోసన అంటారు అంటే పూర్తిగా దాని లీనమై నిమగ్నమై ఏ క్లాస్ పుస్తకం మనం చదువుతామో ఆ క్లాసు విద్యార్థులకు మనం అదే పాఠం చెప్పే స్థాయిలో నేర్చుకోవాలంటే స్కూల్లో చదువుతో పాటుగా ట్యూషన్స్ కావచ్చు, హోంవర్క్ ఇవన్నీ చేసుకొని వివిధ రంగాల్లో మీరు కూడా రాణించాలి. రేపు 27, 29 3 రోజులు జరిగే కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలా. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఎందుకంటే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో సాధారణంగా సినిమా యాక్టర్లు ఎక్కువ మంది వస్తారు. ఆ 20వ తారీఖు
మీరందరూ ఇప్పుడు పేరు చెప్ప, మీరు విన్న పేరు పెద్ద హీరోలు ఇక్కడ వస్తా ఉన్నారు. అట్లాగే పెద్ద మ్యూజిక్, దేశంలోనే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టరు ఆ మొత్తం ఎక్విప్మెంట్లో ఏర్పాటు చేసి అది కూడా 29కు ఉంటుంది, 27లో కార్యక్రమం ఉంటుంది. అంటే ఈ అన్ని కార్యక్రమాలు మీరు మీ బంధుమిత్రులు మీ గ్రామాల్లో పెద్ద ఎత్తున జరిపి అందరూ దానిలో పాల్గొనడం ద్వారా మీ భవిష్యత్తు నిర్ణయించడం కోసం, మీకు ఒక ప్రేరణ రావడం కోసం, మోటివేషన్ చేయడం కోసం. కొల్లాపూర్ అంటే కోరుకు స్థాయి కాదు, కొల్లాపూర్ అంటే ప్రపంచ స్థాయిలో పేరు ఉండేటువంటి స్థాయికి మీరు కూడా ఎదగాలని. ఇప్పుడు ఎట్లయితే ఈ వేదిక పైన కాకుండా ఆ రోజు 27, 28 తారీఖున మీరు చాలా మంది చూస్తారు. ఒక్కొక్క చరిత్ర ఉంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరందరూ పాల్గొనాలా. ఈ రోజున ఆ యొక్క ప్రారంభ వేడుకలకు సన్నాహకంగా ఈ యొక్క స్పోర్ట్స్ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క స్పోర్ట్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి RID అలుమిని సొసైటీ అధ్యక్షుడు సాయి ప్రసాద్ గారిని, ఈ యొక్క బృందాన్ని అభినందిస్తూ, ఈ యొక్క ఇప్పటికే లీడర్ కాబట్టి మీకు స్పీచ్ ఇచ్చి మీకు ఇంకా బోర్ కొట్టి తెలుసుకోవాలి. కాబట్టి ఈ యొక్క తదుపరి కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం చేస్తాం. కాబట్టి మీరందరూ కూడా మన ఒకటే విజ్ఞప్తి విద్యార్థులకు అట్లాగే టీచర్స్ కూడా, ఫస్ట్ ధైర్యం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలున్నా తలంచకూడదు, ఆత్మగౌరవం పోగొట్టుకోకూడదు, నిలబడాలా, నిలదొక్కోవాలి, సాధించాలి, విజయాన్ని చేరుకోవాలి. ఎన్ని పనులు సంస్కారం, సభ్యత, ధైర్యం, సాహసం ఇవన్నీ కూడా నేర్పేదే విద్య. కాబట్టి మీరు ఆ స్థాయి అవన్నీ కూడా వంట పట్టించుకుని అట్లా దాంతో పాటుగా చదువుతో పాటుగా దేహదారుఢ్యం కూడా చాలా అవసరం. కాబట్టి ఆరోగ్యం మహాభాగం వాటి పెద్దలు ఆరోగ్యం ఉండాలంటే ఆటపాటలు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం ప్రతి ఒక్కరు కనీసం 1 గంట సేపు ఆటపాటలు నేర్చుకోవాలి. ఆ నేర్పించడం కోసం టీచర్స్ ఉన్నారు. అట్లాగే పాటలు, ఇతర కల్చరల్ యాక్టివిటీ నేర్పడం కోసం కూడా గతంలో కూడా చెప్పిన, త్వరలోనే ఆ కార్యక్రమం కూడా గతంలో చెప్పి మళ్ళీ ఒకసారి కూడా చెప్తా ఉన్నా. 3 కోట్ల రూపాయలతోటి ఒక ఆడిటోరియం కూడా కొల్లాపూర్నే త్వరలో ప్రారంభం చేసే కార్యక్రమం చేస్తాం. అది అన్నిటి కూడా నేర్చుకుని చదువు, ఆట పాటలు నేర్చుకుని మీకు గొప్ప పేరు రావాలి. మీ కన్నా తల్లిదండ్రులకు, మీరు చదివిన స్కూళ్లకు, మీకు చదువు చెప్పినటువంటి టీచర్లకు గొప్ప పేరు తెచ్చే స్థాయికి మీరు ఎదగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముఖ్య